అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు దస్తావేజు లేఖర్లు పెండౌన్ కార్యక్రమం చేపట్టారు. దీనికి మద్దతుగా కూడా ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు బాబు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ఆ శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతుగా నిలుస్తామని తెలపడం జరిగింది. ఈ సమస్యను తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలాగా దీనికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చుండూరు బాబు తెలపడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు పెట్టి సరిపడా సిబ్బంది నియమించి సర్వేయర్లను ఊరికి ఒక సర్వేయర్ని పెట్టి సెక్రటరీని పెట్టి డిజిటల్ ఆపరేటర్ని ఒక సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ మహాత్ముడు స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అన్నాడో దాని దిశగా మా పార్టీ మా ప్రభుత్వం ఆ రోజు అడుగులు వేసి గ్రామ స్థాయిలోనే అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందిని పెట్టి ఊరూరికి సర్వేయర్ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ముందుగా మేము అమలు చేసి దేశానికి ఆదర్శం కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే దాన్ని తప్పుడు ప్రచారం చేసి మీ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తున్నట్టు ప్రభుత్వం కింద పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టబోతున్నట్టు ఆ తాకట్టుతోటి పేదలకి సంక్షేమాన్ని ఇస్తాడని రకరకాల ప్రచారం చేశారు. తర్వాత అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇవాళ వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మా ప్రభుత్వంలో రిజిస్ట్రేషను సచివాలయంలో కూడా అంటే ఫిర్యాదులు ఏంటంటే రిజిస్టర్ ఆఫీసుల్లో కమిషన్లు ఉన్నాయనో లేకపోతే సులభతరం అవ్వాలనో సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ పెట్టుకోమని చెప్పారు. కానీ మీ చేత డాక్యుమెంట్స్ రాపించుకోవద్దని చెప్పలా. ఎవరికి వాళ్ళు మీ గ్రామాల స్థాయిలోనో మండల స్థాయిలోనో మీ కక్షిదారులు మీ దగ్గరకు వచ్చి మీ ఖాతాదారులు మీ దగ్గరకు వచ్చి డాక్యుమెంట్ రాపించుకొని సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవటం వెసులుబాటుని మా ప్రభుత్వం కల్పించింది. మీ అవసరం ఏంటంటే వీలునామా రాయాలి. ఒక కుటుంబ పెద్ద వీలునామా రాయదలుచుకున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. వారు చెప్పదలుచుకునేవన్నీ చెప్పి లాయర్ల ద్వారానో మీ ద్వారానో చెప్పి అనేక విషయాలు వీలునామాలు రాసుకుంటే వాళ్ళ తదనంతరం ఆ ప్రకారంగా జరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ లాగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ఒక డిజైన్ చేస్తారు. ఏ నుంచి బికి ట్రాన్స్ఫరు మధ్యలో సాక్షి సి డి ఏదో టెక్నికల్గా వాళ్ళు ఒక ప్రిపరేషన్ చేస్తారు, దాంట్లో నమోదు చేస్తారు. అంతేగాని వీళ్ళ ఐచ్ఛికం ఏదైతే వీళ్ళు రాయదలుచుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ వాళ్ళకి అర్థం కాదు. ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఇచ్చే ప్రోగ్రాంలో కూడా డిజైనింగ్ ఉండదు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రజల కోసం మెడికల్ కాలేజీలు కడితే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పీపీపీ మోడల్ అంట. పోర్టులు కడితే పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు 3వ వంతు ధరకి. మెడికల్ కాలేజీలు అయితే ఎకరం 100 రూపాయలు లీజు. ఎకరం మెడికల్ కాలేజీలు కోట్లాది రూపాయల విలువైన భూముల్లో 100 కోట్లు ఖర్చు పెట్టిన మెడికల్ కాలేజీలు కొద్ది గొప్ప కొరవ ఉంటే ఎకరానికి 100 రూపాయలు లీజు తీసుకొని ఇలా మిగతాది కట్టుకొని సీట్లు అమ్ముకోమనే వెసులుబాటు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పోర్టులు చూస్తుంటే అదే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గతం ఎప్పుడు ఇట్లా నేను చూడలే. తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం గత గవర్నమెంట్లు చూసాం. కానీ ఇట్లాంటి ప్రైవేటీకరణ చేసుకుంటా ఏదో మునిగిపోతున్నట్టు బ్రిటిష్ వాడు కూడా ఇంత సర్దుకొని ఉండడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించి ఇంత సర్దుకుందాం అనుకుంటే మనకేం మిగిలేదు కాదు. వీళ్ళేందో వచ్చింది అనతకాలం అన్నట్టు ప్రతిదాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్మేసుకొని పోదాం అని గత్తరగత్తరకు ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ అమ్ముకొని రిజిస్టర్ ఆఫీసులో చేసే పౌర సేవలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇది దేనికి సంకేతం? ఇంకా రేపు ఎంఆర్ఓ ఆఫ్ సీట్ అనే ఉంది, పోలీస్ ఆఫీస్ సీట్ అనే ఉంది. ఈ ముఖ్యమంత్రి పదవిని కూడా ఎంతో కొంత బిడ్డేస్తే ఏదో కంపెనీ వాళ్ళు వచ్చి అదాని అంబానీ కొనుక్కుంటారు, మీరు డబ్బులు ఎత్తుకొని ఆడికన్నా పోవచ్చు అని అర్థం అవుతా ఉంది. ప్రభుత్వం కొన్ని విధులు ప్రభుత్వమే చేయాల్సినవి ఉన్నాయి. విద్య ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరం, అది ప్రభుత్వ బాధ్యత. దాన్ని గాలికి వదిలేసి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తా వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్స్ అఫిషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమైంది. చైతన్య నారాయణ కాలేజీలో ఎంతెంత తెలుగుదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తారనేది. గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ కాలేజీలని నిర్వీర్యం చేస్తూ పోతారు ప్రోత్సహించకుండా.
పిల్లలు ఆటోమేటిక్గా మనం ఈ రోజున ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేకపోతే అసలు విద్య కాదన్నట్టు, నారాయణ చైతన్యలు చదివిపోతే అసలు చదివే కాదన్నట్టు ఇట్లా తయారైపోయింది వ్యవస్థ. అదేవిధంగా హాస్పిటళ్ళు, పెద్ద హాస్పిటల్కి పోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎన్నో వసతులు, వెంటిలేటర్లు పెంచడం, ఐసీయూ సెంటర్లు పెంచడం, స్కానర్లు పెంచడం, క్యాన్సర్ ట్రీట్మెంట్లతో సహా ఎన్నో వసతులు పెంచితే అయినా ప్రైవేటు మన పబ్లిక్ మూడు ఏ విధంగా అయిపోయిందంటే గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత లేనోడు కూడా పోట్ల, ప్రభుత్వ వైద్య రంగం మీద ఒక నమ్మకం, ప్రతిదీ ప్రైవేట్ వాడికి అడిగిపోతే కానీ వాటి డబ్బులు కొట్టినా లేకపోతే టెస్ట్ల పేరు చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకున్నా అదే ఆనందంగా ఉంది తప్ప ప్రభుత్వ రంగ ప్రాథమిక విద్య వైద్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దాఖలాలు లేవు. అవి వదిలిపెట్టి కట్టిన మెడికల్ కాలేజీలు పోర్టులు అన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులకి టెండర్ విధానాన్ని తీసుకురావటం అనేది ఈ ప్రభుత్వం దివాలా కోరుతనంగా భావిస్తూ మీది న్యాయమైన పోరాటం అని, ఇది వాళ్ళు ఇచ్చిన జాబ్ కాదు, ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కాదు, మీరు ఒక రూపాయి ఇట్లా మీరు మా దగ్గర ఒక 1000-2000 తీసుకొని అది మేము రిజిస్టర్ ఆఫీస్కి వస్తుంటాం, మమ్మల్ని అడిగింది ఎప్పుడు లేదు, మేము ఇచ్చినంత తీసుకుని సర్వీస్ చేసే మా బుద్ధి పుట్టి కొద్దీ మేము 1000 ఇస్తే 1000, 2000 ఇస్తే 2000 ఇస్తే తీసుకొని చేసే మీ సేవలు దాని మీద బతుకుతున్న మిమ్మల్ని కూడా కాదని, దీనికి కూడా రేపు సర్వీస్ ఛార్జెస్ కింద వాళ్ళ ద్వారా వసూలు చేసుకొని ఆ సొమ్ము కూడా నాయకులే తినాలనే దురదృష్టకరం అని తెలియజేస్తూ మీ అందరికీ మేము మద్దతుగా ఉంటామని ఈ విషయాన్ని మా పార్టీ దృష్టిలో కూడా పెట్టి మీకు సహకరించే విధంగా మా నాయకుడికి తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జీవో నెంబర్ 396, జీవో నెంబర్ 396, జీవో నెంబర్ 396 ఆర్ఎస్కే సెంటర్లను ప్రైవేటీకరణ చేయడాన్ని ఐక్యత. జీవో నెంబర్ 396, జీవో నెంబర్ 396 ఆర్ఎస్కే మా పొట్ట కొట్టొద్దు. జీవో నెంబర్ 396, జీవో నెంబర్ 396 ఐక్యత కొట్టొద్దు.